ఆదిలాబాద్ జిల్లాలో సోయా పంట కొనుగోలు చేయట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈసారి 62,500 ఎకరాల్లో సోయా సాగు చేయగా పూత కాత సమయంలో అధిక వర్షాలతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే పంట కోత పూర్తి చేసిన రైతులు కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూస్తున్నారు. పత్తి, సోయా ఒకేసారి చేతికి రావడంతో ఆరబోయడానికి స్థలం లేక కర్షకులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కొనుగోలు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇన్ టైంలో గవర్నమెంట్ సోయాబీన్లు తీసుకోలేక మళ్ళీ వీటిని చేనులో ఎండ పోసిన వీటిని ఇంట్లో పోసుకుంటు సార్ ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు వస్తున్నాయి సార్. తప్పని పరిస్థితిలో కొందరు మంది రైతులు అవసరానికి గవర్నమెంట్ కొనలేదు కాబట్టి కొంటలేరు కాబట్టి రైతులు తక్కువ 1000 రూపాయల లాస్లో కూడా అమ్ముకుంటున్నారు సార్. హార్వెస్టర్ కటింగ్ చేసిన అయినా అయితే చేనులోకి వెళ్ళి చేనులైన డబ్బులు ఇవ్వమంటాడు. అందరికి లేబర్ లాగాలి, ఈరోజు అందరికి జీతానికి డబ్బులు ఇవ్వాలా, అందరికి ఇవ్వాలా. మాలా తింట్లు వచ్చి ఉన్నది. గవర్నమెంట్ ఇన్ టైంలో ఉనకపోతే ఏం లాభం? వ్యాపారులకే లాభం చేసేట్టున్నది గవర్నమెంట్ సార్. ఇది దయచేసి గవర్నమెంట్ జల్దీ కొనుగోలు చేయాలని కోరుతున్నాం సార్. 1000 రూపాయలు తక్కువ అంటే మేము బయట అమ్మలేకపోతున్నాము. మరి పత్తి అమ్ముదామన్నా పత్తి లేదు ప్రైవేట్ మార్కెట్లో, గవర్నమెంట్ కొంటలేదు. మాకు ఇప్పుడు చాలా ఇబ్బంది ఉన్నది. ఇటేమో ఇండ్లలో పోసుకుందామంటే పత్తి పెట్టుకోరాకలేదు, సోయలు పోసుకోరాకలేదు. వీటికి ఇప్పుడు వర్షమేమో తడిసిపోతున్నాయి. వీటిని సగబెట్టుకుంటేనే ఏరుతాం. వేరే పంట వేద్దాం, భూమి చదును వేద్దామంటే వీలు కాకుండా ఉన్నది. స్టేట్ క్యాబినెట్ లో అది స్టేట్ రిజర్వ్ పూల్ ఏవైతే అంటే స్టేట్ కోటా ఏవైతే ఉన్నాయో దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అది త్వరలోనే మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత అది సోయా ఏవైతే కొనుగోలు ప్రక్రియ ఉన్నాయో అంటే స్టేట్ కోటా సంబంధించిన అవి కూడా స్టార్ట్ చేయడానికి మనం చర్య తీసుకుంటాము. రైతుల నాయకులకు కూడా రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.